మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ దసరా కానుక ఇవ్వనుంది. ఒక్కో మహిళకు 2 చీరలు చొప్పున ఇవ్వనున్నారు. ఇక ఈ కానుకకు సంబంధించి సమాఖ్య సంఘాలు మహిళల జాబితాను సర్ఫ్ మెప్మా రూపొందించాయి. ముందుగా ఫస్ట్ విడతకు సంబంధించిన చీరలు 1-2 రోజుల్లో రానున్నాయి. అయితే వీటి ధర ఒక్కొక్కటి 800 రూపాయలుంటుందని అధికారులు వెల్లడించారు. అయితే సంఘాల్లో సభ్యులున్న మహిళలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెర్ఫ్ మెప్మా సంఘాల్లోని సభ్యులైన మహిళల జాబితా తయారు చేసి హైయర్ ఆఫీసర్స్ కి పంపించాయి. సిరిసిల్లలో తయారవుతున్న చీరలు జిల్లాలకు 2 రోజుల్లో వస్తాయని సమాచారం అందడంతో ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మహిళకు 2 చీరలు చొప్పున పంపిణీ చేయనున్నారు. జిల్లాలకు వచ్చిన చీరలను అగ్రికల్చర్ మార్కెట్ గోదాంలో ఉంచనున్నారు. అక్కడి నుంచి గ్రామాలకు పంపించి ఈ నెల 15 నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చీరల పంపిణీకి ఎంతమందిని అర్హులుగా గుర్తించారు? స్పందన, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు కానుకగా ఇవ్వనుంది రేవంత్ సర్కార్. రేవంత్ అన్న కానుకగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అయితే లాస్ట్ ఇయరే ఇవ్వాల్సి ఉండే, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. మరి ఈసారి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మహిళలకు ఎవరైతే ఇటు సమాఖ్య సంఘాల మహిళలు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సెర్ఫ్ తో పాటు మెప్మా సంబంధించిన సంఘాలు కూడా రూపొందిస్తున్నాయి జాబితాను. మరి ముందుగా ఫస్ట్ విడతకు సంబంధించిన చీరలు కూడా 1-2 రోజులు కూడా రానున్నాయి. అయితే వీటి ధర ఒక్కొక్కటి 800 రూపాయలు ఉంటుందని కూడా అధికారులు కూడా చెప్పారు. మరి ఇప్పటికే ఇటు సిరిసిల్ల రైత కార్మికులు కూడా ఆర్డర్స్ కూడా జరిగింది. లాస్ట్ టైమే చాలా వరకు ఇచ్చినప్పటికీ మరి అవన్నీ కూడా గోదాంలో నిలిచిపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఈసారి చాలా పకడ్బందీగా అందరికీ మరి మహిళా సంఘాల్లోని నాయకులకు ఎవరైతే ఉన్నారో మరి మహిళలందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయనున్నారు. మరి ఈ నెల 15 నుంచే ఈ పంపిణీ శురు చేస్తారు. మన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున కూడా ఇవ్వనున్నారు. అయితే లాస్ట్ టైం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మహిళలకు కూడా బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఎందుకంటే క్వాలిటీ లెస్ చీరలు ఇవ్వడంతో కొంతమంది మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చీరలు కూడా తగలబెట్టి నిరసన కూడా తెలిపారు. మరి అప్పుడు కవితను ఉద్దేశిస్తూ కూడా మరి మీ అక్క చెల్లెలు ఈ రకంగా చీరలు కట్టుకుంటారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కొన్ని చీరలు కూడా తగలబెట్టిన పరిస్థితి. కాబట్టి ఈసారి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఫస్ట్ టైం అయితే బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదు. లాస్ట్ టైం చేస్తాన్నారు కానీ చేయలేదు. మరి ఇప్పుడు ఆ చీరలు కూడా గోదాంలో కూడా పేరుకుపోయాయి. మరోవైపు ఈసారి క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే గత బీఆర్లో జరిగినటువంటి తప్పిదాలను మరి బేరీజు వేసుకొని మరి ఈసారి ఎలాంటి తప్పిదం జరగకుండా మరి మహిళలకు మరి క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మరి ఒక్కొక్క చీర ధర 800 రూపాయలు ఉంటుందని కూడా చెప్పారు. మరి ఇప్పటికే ఇటు పంచాయతీ శాఖ మంత్రి సీతక్క కూడా మరి చేనేత కార్మికులకు సంబంధించిన డిజైన్ చీరలు కూడా ఒకసారి చూడడం కూడా జరిగింది. సెక్రటరియట్ కు పిలిపించుకొని మరి ఆ డిజైన్ కూడా సెలెక్ట్ చేశారు. దాదాపు 5-6 డిజైన్ల రకాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలు మరి మహిళా సమైక్య సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈసారి రాష్ట్ర సర్కార్ ఇవ్వనుంది. మరి మిగతా మహిళల పరిస్థితి ఏంది? ఎందుకంటే చాలా వరకు రూరల్లో కొంతమంది మాత్రమే ఇటు మహిళా సంఘాల సభ్యులుగా ఉంటారు. మరి మిగతా వాళ్లకు ఈ చీరలు ఇస్తారా లేదా దానిపై కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ సిటీలో విషయానికి వస్తే మాత్రం చాలా వరకు మహిళలంతా కూడా ఏ సంఘాల్లో కూడా సభ్యులుగా ఉండరు. మహిళా సంఘాల్లో సమైక్యలు కూడా ఎవరు కూడా ఉండరు. మరి హైదరాబాద్ పరిస్థితి మరి ఏ రకంగా ఉంటది? మరి ఆధార్ బేస్ చేసుకుని మరి యొక్క సెంటర్ల ద్వారా అంటే ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్ గోదాముల ద్వారా గానీ ఇటు జిల్లా కేంద్రాల వద్ద కూడా సతీష్, సంఘాల్లో లేని సభ్యులకు ఇచ్చే అవకాశం ఉందా? సంఘాల్లో సభ్యులకు ఇవ్వడం ఎందుకు, సాధారణ పేద మహిళలకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇదే విషయంపై కూడా ప్రజెంట్ అయితే మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రూరల్ చూసుకుంటే మాత్రం పేద మధ్యతరగతి మహిళలు ఉంటారు. కొంతమంది ఏ సంఘాల్లో కూడా సభ్యులు ఉండరు. వాళ్ళు మహిళా సమైక్యంలో కూడా కానీ లేకపోతే రూరల్ సహకార సంఘాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళ సభ్యులు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా కొంతవరకు డైలామా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మహిళలందరికీ ఇస్తారా, లేదంటే ఓన్లీ సమైక్య సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారా? ఎందుకంటే ఇప్పటికే ఇటు మహిళా సంఘాల సభ్యులకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రుణాలు ఇస్తుంది. మరి ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తున్నారు. అదే విధంగా స్వయం ఉపాధికి సంబంధించి కూడా
రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మిగతా మహిళల పరిస్థితి ఏంటి? అంటే సతీష్, ఇక్కడ ఇంకో విషయం, కొత్తగా సంఘంలో చేరిన మహిళలు కూడా అర్హుల లేదా పాత జాబితా ఆధారంగా ఇచ్చే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడు అదే విషయంపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది. మరి ఇప్పటికే అధికారులకు ఒక లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా మహిళా సంఘాలు చేరిన సభ్యులకు ఇస్తారా, లేకపోతే పాత లిస్టు ప్రకారం, అంటే లాస్ట్ టైం ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేశారు, మరి దాని ప్రకారం ఇస్తారనిపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే క్లారిటీ లేదు. మరి ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎవరికి ఇస్తారు? ఓన్లీ సమైక్య సంఘాలనే సభ్యులకి ఇస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, పేద మధ్యతరగతి మహిళలకు అందరు కూడా ఇస్తారనిపై కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒక్కొక్క చీరడు 800 రూపాయలు ఉంటుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరి ఈ నెల 21 నుంచి కూడా బతుకమ్మ ప్రారంభం అవుతుంది. కాబట్టి బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి ఆ లోపు అందరికి కూడా పంపిణీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 30న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి మరి ఆ లోపే మహిళలకు అందరు కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో మరి సమైక్య సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే ఈసారి మాత్రం ఈ మహిళలకు 2 చీరలు అయితే ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి 2 చొప్పున ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి పేరు తీసుకుందో చూడాలి, లేకపోతే నెగిటివ్ జరుగుతుందో చూడాలి. ఎందుకంటే మరి సమైక్య సంఘాల్లో సభ్యులు లేని వారికి మాత్రం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రూరల్ లో గానీ, అర్బన్ లో గానీ, ఇంకా ఏ సంఘాల్లో సభ్యులు లేని మహిళలు ఎంతో మంది ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది పై ఉన్నారు. మరి వాళ్ళకి ఇస్తారా లేదో చూడాలి. మరి ఈ రకంగా ఓన్లీ సమైక్య సంఘాల్లో ఉన్న సభ్యులకు మాత్రం ఇస్తే మాత్రం సతీష్, ఇందాక మీరు చెప్పినట్టు క్వాలిటీ అయితే చూడొచ్చు అంటున్నారు. మరి ఒక చీర 800 రూపాయలు అంటున్నారు. ఈసారి క్వాలిటీ ఎలా ఉండబోతోంది? గ్రామాల్లో పంపిణీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? స్పందన, ఈ నెల 15 నుంచి గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఇక్కడ క్వాలిటీ గురించి అయితే మాత్రం ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా చూడడం జరిగింది. మరి క్వాలిటీకి సంబంధించి కూడా ఎంత మేరకు ఉండాలపై కూడా, ఎందుకంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద గొడవలు కూడా జరిగిన పరిస్థితి. మహిళలు రోడ్లపైకి వచ్చి మహిళలు చీరలను కూడా తగలబెట్టారు గతంలో. అంటే క్వాలిటీ లెస్ ఉండడంతో అందరు మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి మరి ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుకున్న పరిస్థితి. కాబట్టి మరి ఆ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు క్వాలిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడాదే ఇటు సిరిసిల్ల చేనేత కార్మికులకు దాదాపు 100 కోట్ల ఆర్డర్స్ ఇచ్చారు. దాదాపు డబ్బులు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. కాబట్టి మరి క్వాలిటీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. మరి ఒక్కొక్క చీరను 800 రూపాయలకు అంచనా వేసి తయారు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఒక్కొక్క మహిళలకు 2 చీరల చొప్పున ఈ నెల 15 నుంచి ఉన్నారు. ఈ నెల 15 నుంచి మొదలుకొని దాదాపు ఒక 10 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నియోజకవర్గాల వారీగా, మండలాల్లో, గ్రామ పంచాయతీల్లో మరి మహిళలందరూ కూడా ఇవ్వరు ఉన్నారు. మరి ఓన్లీ సమైక్య సంఘాలను సభ్యులకే ఇస్తామని కూడా ఇప్పటి వరకు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మరి మిగతా మహిళల పరిస్థితి ఏంటి? ఎందుకంటే రూరల్ చాలా వరకు ఎవరు కూడా చాలా వరకు పేదవారు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా చదువుకొని ఉంటారు. మరి ఏ సంఘంలో కూడా సభ్యులుగా లేని వారు కూడా చాలా మంది ఉంటారు. దాదాపు 5 నుంచి 10 లక్షల మంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇస్తారా ఇయరా అన్నపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ నెల 15 నుంచి కూడా మరి బతుకమ్మ చీరల పంపిణీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఓన్లీ ఈసారి మాత్రం ఇటు సమైక్య సంఘాల్లో సభ్యులు ఉన్న వారికి మాత్రమే ఈ చీరలు అయితే పంపిణీ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.